అధ్యాయము 1 కొరింథీ 11 అధ్యాయము 16 వచనము. 1 కొరింథీ 11 అధ్యాయం 16 నుంచి 20 వచనం వరకు చదువుకుందామండి. 16 1 కొరింథీ 11 16 నుంచి 20 వరకు మార్చి చదువుకుందాము. ఎవడైనను కళాప్రియుడుగా కనపడినలా మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారం లేదని వాడు తెలుసుకొనవలెను. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలు కాదు. మొదటి సంగతి ఏదనగా, మీరు సంఘమందు కూడినప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనపడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనం చేయుట సాధ్యము కాదు. 34 వచనం కూడా చదువుకుందాం. 34 మీరు కూడి వచ్చుట శిక్షావిధి కారణం కాకున్నట్లు ఎవడైనను ఆకలి గొనిన యెడల తన ఇంటనే భోజనం చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, ఈ ఆదివారం మా ప్రభుదినమందు మీ స్వరక్తం చేతి సంపాదించబడిన సంఘముగా మరివలే మీ పాదాల చెంత చేరే భాగ్యం మాకు ఇచ్చినందుకే మీ స్తోత్రాలు. ధైర్యంతో మీ కృపాసనం వద్ద చేరి మీ సన్నిధి అనుభవించుటకు, సావాసం చేయుటకు, మీ స్వరాన్ని వినుటకు ఇలాంటి సదవకాశము మాకు ఇచ్చినందుకై వెళ్ళలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రయాసపడి భారం ఇచ్చున్న వాళ్ళారా నా యొద్దకు రండి అన్నావు. నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రమో త్రోసివేయనన్నావు. లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతి మీకు ఇస్తానన్నావు. లోకంలో ఉన్నదంతా వ్యర్థము, సమస్తం వ్యర్థమన్నావు. ఈ లోకపు నటన గతించునన్నావు. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదన్నావు. దేవుని చిత్తం నెరవేర్చువాడు నిరంతరము నిలిచుండునన్నావు. అలాంటి అనుభవంలో మేము జీవించాలని మాకు కృపయంబడి కృపనిచ్చి భయంకరమైన పాప శాప మరణము నుండి రక్షించి మీ రాజ్యమునకు వారసులుగా చేసుకున్న భూమి మీద ప్రత్యేకించబడిన దేవుని జనాంగముగా రాజులైన యాజక సమూహము, ఏర్పరచబడిన వంశావళిని, దేవుని ప్రజని, పరిశుద్ధ జనమని, ఇలాగూ అనేకమైన ఆశీర్వాదాలు మాకు ఇచ్చినందుకే మీ స్తోత్రాలు. బలలో పాలు పొందక మునుపు యోగ్యముగా పాలు పొందడానికి మాకు సాయం చేయండి. అపరాధులము కాకుండా మమ్మల్ని మేము పరీక్షించుకొని, విమర్శించుకొని, తీర్పు తీర్చుకొని మీ ఆజ్ఞ మేరకు బలలో యోగ్యముగా పాలు పొందడానికి మాకు సాయం చేయమని యేసు ప్రభు నామమున స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 1 కొరింథీ 11 అధ్యాయము 1 వచనం నుంచి 16 వచనాల్లో ఆర్డర్ ఆఫ్ చర్చ్ లైఫ్ను గురించి పౌలు చాలా విశదీకరించి హెచ్చరించాడు. సంఘములో విశ్వాసులు ఏ విధమైన క్రమములో నడుచుకొనవలెనో లేదా ప్రవర్తించవలెనో 1 వచనం నుంచి 16 వచనాల్లో హెచ్చరించాడు. ఆర్డర్ ఆఫ్ చర్చ్ లైఫ్ అని. 17 వచనం నుంచి చివరి 34 వచనం వరకు ఆర్డర్ ఆఫ్ లార్డ్స్ టేబుల్ గురించి చెప్పారు. బల్లలో మనం ఏ విధంగా పాలు పొందాలనో ఆ క్రమాన్ని గురించి పౌలు చెప్పాడు. అందుకు 1 వచనము నుంచి 16 వచనాలు. ఆ తర్వాత మనకు వేరేగా రాశారు. వేరే కంటే ఒక లైన్ వదిలిపెట్టి రాశారు. 17 నుంచి 34 అంటే 1 వచనం నుంచి 16 వరకు ఆర్డర్ ఆఫ్ చర్చ్ లైఫ్ను గురించి రాశారు. 17 వచనం నుంచి 34 వచనం వరకు ఆర్డర్ ఆఫ్ లార్డ్స్ టేబుల్ గురించి రాశారు. మనము బల్లలో పాలు పొందాలని ప్రభువు మనకు ఆజ్ఞాపించాడు.
ఎవరు పాలు పొందాలంటే, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా ప్రభువు అంగీకరించి, లేదా మారు మనసు పాపక్షమాపణ నొంది విశ్వాసులై బ్యాప్టిజం తీసుకున్నారో వారందరూ ప్రభు బలలో పాలు పొందుటకు యోగ్యులు, అర్హత కలిగిన వారు. అయితే ఇంకా శరీరంలో లోకంలో ఉన్నాం కనుక శరీర మాలిన్యము, శరీరమునకు ఆత్మకు మాలిన్యం కలిగేదానికి అవకాశము మచ్చ మైల డాగులో పడి ఉంటే మనల్ని మనం పరీక్షించుకొని సరి చేసుకొని ప్రభు రక్తంలో కడగబడి యోగ్యముగా పాలు పొందాలని హెచ్చరించబడుతున్నాం. మనం భూమి మీద ఇంకా శరీరంలో లోకంలో ఉన్నాం కనుక మాటలో మనం తప్పిపోయే అవకాశం ఉన్నది. కోపంతో మాట్లాడతాం. నాకు కోపం వస్తే ఏం మాట్లాడుతానో తెలియదు అంటారు. కోపం వస్తే మనందరికీ ఇతరులను బాధ పెడతాం. అది మనకు తెలియదు, బాధపడి ఉంటారని కూడా. అంటే మాట వలన మనము మాలిన్యం అంటే అపవిత్రత, అయోగ్యత కలిగేదానికి అవకాశం ఉన్న తర్వాత మన ప్రవర్తనలో కూడా పొరపాట్లు జరుగుతుంటాయి. నీవు దేవుని మందిరమును పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు. అంటే దేవుని మందిరంలో ప్రవర్తించవలసిన విధానం ఉన్నది. లేదా లోకంలోనికి వెళ్ళిన తర్వాత కుటుంబంలో కానీ సమాజంలో కానీ ప్రవర్తించవలసిన విధానం ఉన్నది. అంటే ఆ ప్రవర్తనను బట్టి వీరు క్రైస్తవులని తెలియబడాలి. నేను ఇక్కడే ఫస్ట్ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు 2015 ఎప్పుడో వెళ్ళినప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేసిన ఆయన చూచి, మీరేం చేస్తారండి అన్నారు. ఆమె చర్చ్ పాస్టర్ అన్న. అందుకే అండి ఏమో ఎంత ప్రశాంతంగా ఉన్నారు మీరు. అప్పుడే అనుకున్నా మీరు ఏదో క్రైస్తవులు అనుకున్నాను అని అన్నాడు. ఒక్కొక్కసారి అన్ని వేళలు ఉండం. మనం కూడా బండి దొరికితే స్పీడ్లో వెళ్తాము. ఎవడరా వీడిట్ వెళ్తున్నాడు అనిపించుకుంటాము. అంటే ప్రవర్తన సరిగా ఉండదని. మన పలుకు అంటే మన మాట, మన ప్రవర్తన, మన పనుల్లో కూడా ఇంట్లో కొంతమంది పనే చేయరు. ఆడపిల్లలు అయితే బాగున్నా బాగలేదని పడుకుంటారు, పని చేయరు. అంటే నమ్మిన వారి విషయము. వాక్యములు ఏమని ఉంటుంది, నీ శక్తి లోపం లేకుండా పని చేయమంటాడు. చెమటోడ్చి ఆహారం తినమంటారు. కానీ నేటి సమాజంలో ఎవరు కష్టపడడం లేదు. ఉచితము, అంత ఉచితాల మీద ఆధారపడి ఉంటారు. ఉచితంగా మందిరానికి వస్తే ఆ మందిరంలో ఏమిస్తారు, ఈ మందిరంలో ఏమిస్తారు అనే ధోరణి ఎక్కువ ఉన్నది. అంటే భూమి మీద మన ప్రవర్తనలో, మన పలుకులో, మన పనుల్లో తప్పిపోయి ఉంటాం. దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఉంటాం. దేవునికి ఇష్టంగా జీవించలేకపోయి ఉంటాము. ఎక్కడో ఆత్మానుసారంగా జీవించలేక తప్పిపోయి ఉంటాము. అందుకు బల్ల దగ్గర మనం పరీక్షించుకోవాలి. అది సెల్ఫ్ ఎగ్జామినేషన్. మనంతట మనమే స్వయంగా పరీక్షించుకోవాలని. అందుకు మొదటి వచనం నుంచి 16 వచనాల్లో ఆర్డర్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ లేదా చర్చ్ లైఫ్ను గురించి చెప్పారు. 17 నుంచి 34లో ఆర్డర్ ఆఫ్ లార్డ్స్ టేబుల్ గురించి చెప్పారు. అయితే ప్రభు బలలో యోగ్యముగా ఎలాగ పొందాలి అనే దాని మీద కొన్ని విషయాలు పౌలు చాలా నొక్కి చాలా తీవ్రంగా హెచ్చరించాడు. యోగ్యముగా పాలు పొందాలంటే ఏ విధంగా పాలు పొందాలి, అయోగ్యంగా పాలు పొందడం అంటే ఏంటి అని కూడా వివరించాడు. 16 వచనంలో చూడండి. 16 వచనంలో ఎవడైనను కళాప్రియుడుగా కనపడిన యెడల మాలోనైనను దేవుని సంఘములోనైనట్టి ఆచారం లేదని వాడు తెలుసుకొనవలెను. 17 మీకు ఈ ఆజ్ఞ ఇచ్చు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ
మేలుకు మేలుకు కాదు. 34లో కూడా చదివాం. మీరు కూడి వచ్చుట శిక్షావిధి కారణము కాకున్నట్లు ఎవడైనను ఆకలి గొనినేడుల తన ఇంటనే భోజనం చేయవాలని నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. అంటే బల్లలో యోగ్యముగా ఎలాగూ పాలు పొందాలి అని అంటే కలహముతో పాలు పొందకూడదు. కలహం అంటే మరొక పదము తగాద. ఇంకొక పదము కొట్లాట. రాయలసీమలో కొట్లాట, తగుల్లాట, కొన్ని పదాలు ఉన్నాయి కదా. కొట్లాట, తగాద, కలహము, కక్షలు అన్నీ. అంటే మానవులమైన మనము బేసిక్గా హ్యూమన్ నేచరు కలంతో కూడింది. ఎవరన్నా ఓర్చుకోలేము. మాట అంటే నేను పన్నండి, ఏం చేసినా పర్వాలేదంటారు. మాటకే పడని వ్యక్తి ఏం చేసినా పడతాడా? అందులో కూడా దోషమే. కలహము ప్రతి వ్యక్తి స్వాభావికంగా తగాదాడే నైజం ఉన్నది. నైజం ఉన్నది. ఇంట్లో మన పిల్లల్ని చూడండి, ఏం తెలియదు, జుట్టు పట్టుకుంటే ఈడుస్తారా? ఏడుస్తున్నా మీ పిల్లలు జుట్టు పట్టుకుంటే ఈడుస్తారా? ఏ స్వభావం అది? కలహం, కొట్లాట. ఆగనరంటే ఆగుతారా పిల్లలు? మమ్మీ మనల్ని బెదిరిస్తారు అని. అంటే తగాద, కొట్లాట. రక్షించబడిన మనం కూడా, లేదా విశ్వాసులమైన మనం కూడా వారమంతా కుటుంబంలో, సమాజంలో, డ్యూటీల్లో కళా స్వభావంతో జీవించుంటాం. ఓర్చుకోలేము, సహించలేము, ఓపిక మనకుండదు. శరీరం ఉన్నది. ఎవరన్నా అందుకే యేసు ప్రభు ఈ చెంప కొట్టి చెంప ఇమ్మన్నాడు. ఎందుకని? కొట్టించుకోమనే. ఈ చెంప కొడితే ఈ చెంప ఇమ్మన్నాడు. 2 చెంపలు అవి ఇంకేం చేయాలా? దాని భావం ఏంటంటే కొట్టించుకోమని కాదు. ఈ చెంప కొట్టింది, ఈ చెంప కొడితే ఏడుపు వచ్చింది, ఈ చెంప కొడితే ఇంకో ఏడుపు వచ్చింది. ఏం చేయంటే అట్లా కొడతారు. భరించండి, ఓపిక, సహించండి. అందుకే క్రైస్తవుడు సహించుకో. రిటాలియేషన్ అనేది లేదు మనకు. నో రిటాలియేషన్. అట్లా రిటాలియేషన్ వచ్చే జిహాద్ అని మనం వెళ్ళిందాం. జిహాద్ అని వెళ్తారు. ఏంది? పవిత్ర యుద్ధం అని. యుద్ధం పవిత్రమా? ఒకని చంపితే అది పవిత్రమా? జిహాద్ అని వెళ్తారు. మనము లేదు. సహించండి. ఆయన మన కొరకు సహించాడు. దూషించినా సహించాడు, నిందించినా సహించాడు, ద్వేషించినా సహించాడు, చివరికి సిలువేసినా సహించాడు. తండ్రి వీరేం చేయుచున్నారో ఎరుగరు, క్షమించమన్నాడు. ఎంత సహనము! కనుక ఈ భూమి మీద కలహము, ఎక్కడ కలహం ఉంటే అక్కడ ఏముంటుంది అన్నాడు? సమస్త పాపం, సమస్త దుర్నీతి ఉంటుందంట. ఎక్కడ కలహం లేకపోతే అక్కడ సమాధానము, శాంతి ఉంటుంది అని అంటాడు సామెతల్లో. కళాప్రియుడు అంటే భోజన ప్రియంతో కళాప్రియుడిని పోల్చాడు. భోజన ప్రియుడు ఎవరు? కళాప్రియుడని. కనుక ఉదయకాలం మనం జ్ఞాపకం చేసి బల్లలో యోగ్యముగా పాల్పొందాలంటే ఈ హ్యూమన్ నేచర్ను అధిగమించి డివైన్ నేచర్తో మనం జీవించాలి. క్రైస్ట్ సెంటర్ లైఫ్లో మనం జీవించాలి. శాంతి కోరుకోవాలి, ఓర్చుకోవాలి, భరించుకోవాలి. శాంతి కొరకు, సమాధానం కొరకు మనం ఓర్చుకోవాలి, భరించాలి. ఎందుకంటే పగ తీర్చుట నా పని అన్నాడు, తీర్పు తీర్చుట నా పని, అది జీతం ఇచ్చేది నా పని అన్నాడు. మనల్ని పగ తీర్చుకోమని లేదు, తీర్పు తీర్చమని లేదు. నేను చేస్తాను, మీరు నా కొరకు సహించండి అని అన్నాడు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి దూషించి మీ మీద చెడ్డ మాటలు ఎల్లప్పు పలికినప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీకు ఫలము అని అన్నాడు.
కనుక ఈ భూమి మీద నీ ఓర్చుకుంటే దేవుడు ఫలితం ఇస్తాడు. అందుకు మనం ఓర్చుకోవాలి. అందుకు ఎవడైనను కళాప్రియుడుగా కనపడిన యెడల మాలో అని పౌలు అంటున్నాడు. పౌలు మాలో అంటే ఏమని? పౌల్లాగా సేవ చేసే వారిలో కానీ, మీలో అంటే సంఘములో కానీ ఎవరు ఉండకూడదని అంటాడు. అంటే సేవకులైనా సంఘమైనా కలహము లేకుండా జీవించేదానికి, క్రీస్తుకు సాక్షులంగా ఉండేదానికి పాటుపడాలి, ప్రయాసపడాలి. మాదిరికరంగా జీవించడానికి శక్తి కొలది పాటుపడాలి. అందుకు పౌలు కొరింథీయులు అది ఉన్నది. ఎందుకు ఆయన చెప్పాడు మొదటి అధ్యాయంలో వాళ్ళల్లో అవన్నీ ఉన్నాయని. చూడండి మొదటి కొరింథీ మొదటి అధ్యాయము 11 మొదటి కొరింథీ 11 నా సోదరుల మీలో కలములు కలవని మిమ్మును గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకుంటున్నారని నా తాత్పర్యం. వారిలో కలహాలు వచ్చినందున భేదాలు వచ్చినాయి. దే వర్ డివైడెడ్, డివిజన్స్ వచ్చాయి, స్ప్లిట్టింగ్ వచ్చింది వారి మధ్యలో. వారు కలహపడి తగాదాడి, మా నాయకుడు పేతురు, పౌలు కాదు, మా నాయకుడు అపోల్లో, పేతురు కాదు, పౌలు కాదు, అపోల్లో, మా నాయకుడు అస్సలు క్రీస్తే. 4 కొరింథీ సంఘంలో 4 గుంపులయ్యాయి. ఒక గుంపు పౌలు వారు, ఒక గుంపు అపోల్లో వారు, ఒక గుంపు కేఫా వారు, మరొక గుంపు క్రీస్తు వారు. దేని మూలంగా వచ్చాయి? కలహము, భేదము. కలహము భేదం తీసుకొస్తుంది. కలహాలు, భేదాలు, కక్షలు, మత్సర ఇవన్నీ చొరబున్నాయి. అందుకు పౌలు 11 అధ్యాయంలోనికి వస్తానే సంఘ క్రమాన్ని గురించి, బలలో పాల్పొందే క్రమాన్ని గురించి హెచ్చరిస్తూ, ఎవడైనను కళాప్రియుడుగా కనపడిన యెడల మాలోనైనను దేవుని సంఘములోన ఇట్టి ఆచారము లేదు. కనుక నీలో, నాలో, మనలో, సంఘములో, సేవకుల్లో కలహం అనేది లేకుండా ఉంటే, దాన్ని జయిస్తూ, దాన్ని సులువేస్తూ, దాన్ని అధిగమిస్తుంటే పరీక్షించుకొని పాల్పొందాలి. ఒకవేళ అట్లా కొంతమంది ఇంటి దగ్గరే తగాదే వస్తారు, పరిస్థితులు బట్టి, పిల్లల మూలంగానో, భార్య ఎవరన్నా బంధువులు వచ్చినప్పుడు ఏదో సంథింగ్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? బల దగ్గరికి వస్తే పరీక్షించుకోమన్నాడు. తగాదాడి ఉంటే, ఓర్చుకోలేకపోయింటే, సహించలేకపోతే పరీక్షించుకొని హెచ్చరించాడు. ఈ మధ్యాహ్నం ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎవరి వలన తగాద వస్తుంది? అసలు ఎందుకు నువ్వు ప్రభుని నమ్మావు, మారు మనసు పొందావు, రక్షించబడినావు, ఎందుకు తగాదాడుతున్నావు, కొట్లాడుతున్నావు, ఎందుకు కలహపడుతున్నావు, ఎందుకు కక్ష కలిగి ఉంటున్నావు, ఎందుకు ఈర్ష్య కలిగి ఉంటున్నావు అంటే పౌలు 3వ అధ్యాయంలో హెచ్చరించాడండి. పౌలు 3వ అధ్యాయంలో ఎవరి వలన కలహం కలుగుతున్నది, సంఘములో సేవకుల్లో ఎవరి వలన కలహం కలుగుతున్నది అనేది కూడా 3వ అధ్యాయంలో ఒక హెచ్చరిక ఇచ్చాడు. 3వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును. అప్పటిలో మీకు బలం చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుషు రీతిగా నడుచుకుని వారు కారా? స్పష్టంగా ఎవరు కలహపడుతుంటారు, ఎవరు తగాద పడుతుంటారు, ఎవరు కొట్లాడుతుంటారు,
ఎవరు అసూయ పడుతుంటారు అని అంటే స్పష్టంగా ఇంకా నీవు నేను శరీరానుసారంగా నడుస్తుంటే తగాదార్థం అండి. ఆత్మానుసారంగా నడుస్తుంటే తగాదడం. దాన్ని ఎట్లా పోల్చాడంటే పసిబిడ్డలు అని అన్నారు. పసిబిడ్డలు తగాదాడతారండి. అందుకే పౌలు నేను పెద్దవాడను కనుక పెద్ద చేష్టాలు చేస్తా, పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్ల చేష్టాలు చేశాను, ఇప్పుడు పెద్దవాడనయ్యాను కనుక ఏం చేస్తున్నా, పిల్ల చేష్టలు మానేసిన అన్నాడు. పిల్ల చేష్టలు అంటే శరీరానుసారంగా పిల్ల చేష్టలు ఏంటంటే తగాదాడడం. నువ్వు పెద్ద వ్యక్తివి అయితే జ్ఞానంతో, బుద్ధితో, అనుభవంతో తగాదాడకూడదని ఓర్చుకుంటావు. ఎవరైనా తొందరపడి మాట్లాడినా కదా, మన సాహసంలో చాలా సిల్లీ థింగ్స్ అండి. ప్రైజులాడి చెప్పలేదని ఆ అక్క ప్రైజులాడి చెప్పలేరు ఈరోజు అని అదే ఆలాపన రోజంతా. అక్క ఎప్పుడు నన్ను పలకరించేది, ఇప్పుడు పలకరించలేదు, ఏమైందో, నా మీద ఎవరు చెప్పారు, ఇంకొకటి వస్తుంది, నా మీద ఎవరు చెప్పారు. ఆ అక్క ఇప్పుడు ఈ అక్కతో సావాసం చేస్తున్నది, నా మీద ఏదో నూరు పోసింది. ఏముండదు, అనుమానం, గిలి, సింపుల్. చూడండి, ఇంకా అక్క ప్రజలాడి చెప్పలేదు కదా, ఇంకొక వారం వస్తే ఆమె ఇంకా ప్రజలాడి చెప్పలేదు, మాట్లాడదు, ఇంకా మాట్లాడదు. ఈమెకు అనుమానం వస్తుంది, ఏంటి అక్క వచ్చేది పోయిన వారము ప్రజలాడి చెప్పింది, ఈ వారం అస్సలు మాట్లాడడం లేదు, నేను పలకరించినా పలకరించడం లేదు అని, ఇట్లా క్రియేటింగ్ డౌట్ ఈచ్ అదర్ అని ఒకరి మీద ఒకరికి అనుమానిస్తుంది. ఈ అక్కగారి దగ్గర ఉంటే అది పర్వాలేదు, అన్నగారికి కూడా వస్తుంది, మళ్ళీ ఆ జబ్బు ఇక్కడ కూడా వచ్చేస్తుంది, అక్కడి నుంచి ఇక్కడ ప్రాకుతుంది, పిల్లలకు కూడా ప్రాకుతుంది. అంటే సింపుల్ థింగ్స్ చూడండి. అందుకు ఆ తర్వాత ఏమవుతుంది, కలహము. ఒకవేళ అప్పిచ్చిండనుకో ఎరగొట్టేదానికి ప్రయత్నం చేస్తారు. ఎన్ని రూట్స్ అన్నమాట, రూట్ కాజెస్ ఆల్ దీస్ థింగ్స్. కనుక కలహము అనేది, ఎవరు కలహపడతారంటే ఏంటండి, ఇంకాను శరీరానుసారంగా జీవిస్తుంటే వెరీ ఈజ్ టు ఫైట్ అన్నమాట, వెరీ ఈజ్ టు క్వారల్. చాలా ఈజీగా తగాదాడతావు. ఆత్మానుసారంగా నడుచుకో. అందుకన్నాడు, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే. ఎందుకు, మీరింకా శరీర సంబంధులే, శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నారు అని అన్నాడు. కనుక ఈ మధ్యాహ్నం బలలో పాలు పొందక మునుపు నీవు ఆత్మీయంగా ఎదగకపోతే, ఆత్మానుసారంగా జీవించకపోతే, పౌలు చెప్పిన ప్రకారము తగాదాడడానికి చాలా అవకాశం ఉన్నది. కొంతమందికి అలవాటు అయిపోయి ఉంటుంది, బల్లలో పాలు పొందడం అలవాటు కనుక తగాదాడడం కూడా అలవాటు అయిపోయి ఉంటుంది. అలవాటై పాలు పొందితే ఏమన్నాడంటే, మీరు కూడి వచ్చుట ఎక్కువ మేలు కాదు, ఒకటి. తర్వాత మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము. మీరు దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ మీకు మేలు కలగడం లేదు, దీవెనకరంగా మీరు ఉండడం లేదు, ఎవరిని ఉంచడం లేదు. మీరు కూడి వచ్చుట కీడుకే, శిక్షావిధికి లోనవుతున్నారు. మీలో అనేకులు బలహీనులు, రోగులు చనిపోతున్నారు అని అంటున్నాడు. కనుక మధ్యాహ్నము బలలో పాలు పొందక మునుపు ప్రియమైన సహోదరుడా సహోదరి, మనము ఆత్మ సంబంధులం. శరీరానుసారంగా నడిచేదానికి, శరీరానికి మనం రుణస్థులం కాదు. పాపం మన మీద ప్రభుత్వం చేయకూడదు, సైతానుడు మన మీద అధికారం చేయకూడదు, దేవుడు అధికారం చేయాలి. ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి, ఆత్మచేత శరీర క్రియలను మనం జయించాలి. కలహము, సైతానుడు కూడా పరలోకములో దేవునితో తగాదాడి అక్కడి నుంచి భూమి మీద పడద్రోయబన్నాడు. అది ప్రాణానందం 12వ అధ్యాయంలో మనం చూస్తాం.
నీవు నేను తగాదాడుతూ కొట్లాడుతూ అసూయతో కక్షతో జీవిస్తుంటే సావాసంలో కొనసాగలేము. అందుకేం చేయమంటున్నాడు? అటువంటి స్వభావము అలాగ చేస్తుంటే పరీక్షించుకుందాం, విమర్శించుకుందాం. చాలా మంచి మాటలు. పరీక్షించుకుందాము, విమర్శించుకుందాం. ఎవరో కాదు, అందుకే సెల్ఫ్ ఎగ్జామినేషన్. మనల్ని మనమే పరీక్షించుకోవాలి, మనల్ని మనమే విమర్శించుకోవాలి. ఇంకా కింది మాటలో మనల్ని మనమే తీర్పు తీర్చుకోవాలి. నిజమే ప్రభువా, నేను ఈ తప్పిదం చేస్తున్నాను. ఒక కలయమే కాదు, ఏ దేవునికి విరోధంగా చేసే ప్రతి పాపమును మనం పరీక్షించుకోవాలి. మాటలను బట్టి, ప్రవర్తన బట్టి, క్రియలను బట్టి సరి చేసుకోవాలి. ప్రభువా, గడిచిన వారము నేను ఈ పరిస్థితుల్లో తప్పిపోయాను, నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు, యోగ్యముగా పాల్పొందేదానికి నాకు సాయం చేయని ఒప్పుకోవాలి. పరీక్షించుకుని యోగ్యముగా మనం పాల్పొందాలి, ప్రభు రక్తంలో కడగబడాలి. వాక్యం చేత మనం హెచ్చరించబడుతున్నాము. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు చేయమన్నాడు ఆయన. ప్రజలం మనము విశ్వాసులం పాల్పొందాలి, ఆజ్ఞాపించబడినాము. అయితే మచ్చ, మైల, డాగు, పులిసిన పిండి ఏమైనా ఉంటే తొలగించుకొని సరి చేసుకొని పాల్పొందాలి. అది మొదటి హెచ్చరిక. యోగ్యముగా పాల్పొందడం అంటే పరీక్షించుకొని పాల్పొందాలి. మన బలహీనతలు, మన తొట్టుబాట్లు, మన అవిధేయతను దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనం పాల్పొందాలి. రెండో బలహీనత చెప్పాడు, మనకు సమయం అవుతున్నదేమో. రెండో బలహీనత, రెండో హెచ్చరిక 22 వచనము, 11వ అధ్యాయం 22 వచనము. ఇదేమి అన్నపానములు పుచ్చుకున్నట్టుకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏం చెప్పుదును? దీనిని గురించి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను. 21 కూడా చదువు. ఏలైనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి కొనును, మరి ఒకడు మత్తుడవును. ఇదేమి అన్నపానములు పుచ్చుకున్నట్టుకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమీ చెప్పుదును? దీని గురించి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను. అంటే సంఘములో అన్ని రకాలైన ప్రజలు ఉంటారు. పేదవారు ఉంటారు, అంటే పౌలు ధనికులు కూడా ఉంటారు. కొంత స్తోమత కలిగిన వారు అనుకుందాం. పేదలు ఉంటారు, ధనికులు ఉంటారు, చదువున్నవారు ఉంటారు, చదువు లేని వారు ఉంటారు. భాషా భేదము, ఇట్లా అన్ని రకాలుగా ఇప్పుడు మనకు క్యాస్ట్, మన రాష్ట్రంలో మన దేశంలో క్యాస్ట్ అన్ని రకాలైన ప్రజలు ఉంటారు. కొంతమంది జాబ్ హోల్డర్స్ ఉంటారు, కొంతమంది జాబ్ లేని వారు ఉంటారు, యంగ్ పీపుల్ ఉంటారు, ఓల్డ్ పీపుల్ ఉంటారు, అన్ని రకాలైన ప్రజలు ఉంటారు. అయితే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, భూమి మీద ఎవరిని కూడా, అంటే సంఘంలో ఎవరిని కూడా మనం తృణీకరించకూడదు. పేదలైనా, చదువులేని వారైనా, లేదా గ్రామస్తులైనా, పట్టణస్థులైనా ఏ భేదం లేకుండా ఎవరిని మనం తృణీకరించకూడదండి. అయితే కోరింథు సంఘంలో అలాగ జరుగుతున్న, తృణీకరిస్తున్నారు, తిరస్కరిస్తున్నారు కదా. నేను ఒక సేవకుడు చెప్తుంటే మాట విన్నాను. ఒక సంఘంలో ఒక క్యాస్ట్కి చెందిన వారు అందరు వరుసగా ముందు కూర్చుంటారంట. అందరు వరుసగా ఒకరి తర్వాత అంతా ముందేవారు, ఫస్ట్ లైన్లో ఉంటారు. ఆ సేవకుడు గమనించి, ఎందుకండి మీరు అంతా ముందుకు వచ్చి కూర్చుంటారు, లేట్ అయినా వచ్చి ముందుకు కూర్చుంటారు, అక్కడ ఎవరైనా కూర్చుంటే వెనక్కి పోని చెప్తారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారని అడిగితే వాళ్ళల్లో ఒక ఆమె బయటపడింది. ఎందుకు అంటే, మిగతా వాళ్ళంతా తక్కువ వాళ్ళని, వాళ్ళు తాగిన గ్లాసు మేము తాగాల, అబ్బాయి అందుకు ముందొచ్చి కూర్చుంటామని ఒక ఆమె బయట పెట్టేసింది. అది అక్షరాలు అయిపోతున్నాడు. తృణీకరించడం, తిరస్కరించడం. అంటే వాళ్ళు తాగిన గ్లాసు మేము తాగకూడదు, ఆ స్వభావం కూడా వచ్చేసింది. ఎవరు వీళ్ళు? విశ్వాసులే.
ఒకే గిన్నె, ఒకే రక్తం, ఒకే పానము, ఒకే బల్ల కదా. అయితే మీరు ఇంట్లో తెచ్చుకొని మీరు ఇంట్లో చేసుకొని వచ్చి అన్నీ మీరే చేసుకొని మీరే కలుపుకొని మీరే తాగండి. అంటే భేదం, తృణీకరించడం, తిరస్కరించడం, అవమానకరంగా వాళ్ళు వింటే వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు, ఏమనుకుంటే మాకేమి, మేము చేయాలా, ఎవరు బాధపడితే నాకేమని. అది శరీరానుసారంగా ప్రవర్తించడం. ఆత్మీయులు కాదు వాళ్ళెవరు, మనమంతా ఎవరము, క్రీస్తు సంబంధులు, ఒకే రక్తం చేత కడగబడిన వారం, దేవుని కుటుంబం. ఒకదైనా చనిపోతే పరలోకానికి అందరం మనం వెళ్తాం, భేదం లేదు. ఇక్కడేదో ఉద్యోగస్తుడని, లేకపోతే ఉద్యోగం లేదని, పేదవారని, వాళ్ళు వీళ్ళని రకరకాలుగా మనకున్నాయి. కానీ రేపు పరలోకానికి వాళ్ళు వస్తారా రాదా? ఏడైతే తృణీకరిస్తావు, ఏడంటే తక్కువ చూస్తావు, ఏడంటే లెక్క చేయవు, మరి పరలోకానికి వెళ్తే ఒకవేళ అక్కడ నీకు ఉన్నతమైన, నీకు తక్కువ స్థాయి, ఊరికి ఈ మాట, నీకు తక్కువ స్థాయి ఇచ్చి వాళ్ళకి ఎక్కువ స్థాయి ఇస్తే దేవుడు, ఇట్స్ ఏ టెరిబుల్ కండిషన్. నువ్వే కొలత కొలితే అక్కడే కొలత వస్తారన్నారు కదా. మరి అవి పనికి వాక్యాలు. అందుకు పౌలు ఇదేమి దేవుని సంఘములో ఇలాంటి భేదాలు, పేదలని ధనికులని యాకోబు అంటాడు కదా. యాకోబు రాసి ఈ మాట నాకు చదివినప్పుడు చాలా చాలా బాధ అయిందండి. ఏంటి మన విశ్వాస జీవితం అని. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము చాలా గొప్ప మాట ఇది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఎక్కడ, మొదటి వచనం నుంచా, 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుదాము. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారమై ఉండకుడి. ఎలాగైనా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రం ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని నా దరిద్రుడు లోపలికి వచ్చినలా మీరు ప్రశస్త వస్త్రం ధరించుకుని వాడిని చూచి సన్మానించి, నీవెక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవు అక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమును దిగున కూర్చుండమని చెప్పినలా మీ మనసులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అగుదురు కారా? నా ప్రియ సహోదరులు ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపుదు, మిమ్మను న్యాయసభలకు ఈడ్చుచున్నవారు వీరే కదా. ఎంత హెచ్చరిక అండి. కానీ ఈ మధ్యాహ్నం బలలో పాలు పొందక మునుపు దేవుని సంఘములో మనమందరము సమానం, ఈక్వల్లీ ఇంపార్టెంట్ అన్నాడు బక్సింగ్ గారు. ఆల్ సెయింట్స్ ఇన్ ద చర్చ్ ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్, ఈక్వల్లీ నెససరీ, ఈక్వల్లీ, ఇంకో పదం ఉంది, ఈక్వల్ ఇంపార్టెంట్, ఈక్వల్లీ నెససరీ, ఈక్వల్లీ, ఇంకొక మాట ఉపయోగించాడు మర్చిపోయాను. ఈక్వల్, వీఆర్ ఆల్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దెర్ ఈస్ నో బ్యారియర్ అండ్ డిఫరెన్స్. బ్యారియర్స్ డిఫరెన్స్ అంతా భూమి మీద శారీరకంగా వచ్చినాయి. వాళ్ళు ఎర్రగున్నారు, వీళ్ళు నల్లగున్నారు, వాళ్ళు ఎత్తులో ఉన్నారు, వీళ్ళు పొట్టిలో ఉన్నారు. ఇవన్నీ శారీరకంగా వచ్చేది. ఆయన పిహెచ్డి, ఈయన పీజీ, ఈయన ఇంకేది గ్రాడ్యుయేటు, ఇట్లా ఇవన్నీ మనకున్నాడు. కానీ దేవునికి మనమందరం సమానమండి. అందరికి 2 కాళ్ళు ఇచ్చాడు. ఒకవేళ 3 ఇచ్చింటే బాగుండు, వాళ్ళ తిప్పలు వేరే గుండు. 3 అని చెప్పుకునే దానికై తిప్పలు వేరే గుండు. ఇప్పుడు వచ్చినట్టు తిప్పలన్నీ అవి పెట్టి కదా. కొంత అందరూ బంగారం వేసుకునే అన్నారా ప్రజలు, ఎందుకు మాకు డబ్బు ఇస్తారు మేము చెప్పాలా? వస్తే ఇస్తారు కదా, వాళ్ళు అట్నే చేస్తారు. ఆ తర్వాత నాకు ఇచ్చిన డబ్బు, ఇక్కడ డబ్బు అంతా మొత్తం తీసుకొని వెళ్తారు. ఏమి ఇస్తే వాళ్ళు అంతా తీసుకొని డబ్బులు తీసుకెళ్తారు. అప్పుడు ఈయన పోతాడు, వీళ్ళు మీరు పోతారు.
అందుకే ఆ భేదం ఉండకూడదని హెచ్చరించాడు. ఈ మధ్యాహ్నం బలలో పాలు పొందక మునుపు సంఘములో ఎవరిని తృణీకరించకూడదు, ఎవరిని తిరస్కరించకూడదు. దేవుని సంఘములో వీఆర్ ఆల్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఈక్వల్ ఇంపార్టెంట్, ఈక్వల్ నెససరీ, ఈక్వల్లీ ఇంకొక పదం ఈక్వల్లీ. కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం, బలలో పాలు పొందక మునుపు భేదం ఉన్నదా? ఎవరినైనా నువ్వు తక్కువగా చూస్తున్నావా? సంఘములో ఎవరినైనా తృణీకరిస్తున్నావా? వాళ్ళు మా వాళ్ళు కాదు, వీళ్ళే మా వాళ్ళు అని. మీ వాళ్ళు అంటేనే పీఠం పెద్దది వేస్తావు, మీ వాళ్ళు కాకపోతే పీఠం తీసేస్తావు, పాదాల దగ్గర ఉండంటావు. అది కొరింథు సంఘంలో వాళ్ళు చేస్తున్నది. కొరింథులో రిచ్ పీపుల్ ఉన్నారు, పేదవారు కూడా ఉన్నారు. అప్పుడు ఈ భేదం వచ్చింది. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఇది రెండో హెచ్చరిక. సంఘం మనం యోగ్యముగా పాల్పొందాలంటే కలహపడకూడదు. అయోగ్యముగా పాల్పొందుతున్నామంటే ఆత్మానుసారంగా నడవడం లేదు, శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నామని. యోగ్యముగా పాల్పొందుతున్నామంటే ఆత్మానుసారంగా నడుచుకుంటున్నామని, తగాదాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటున్నామని, దాన్ని జయిస్తున్నామని. ఒకవేళ లేకపోతే పరీక్షించుకో, విమర్శించుకో, యోగ్యముగా పాల్పొందని హెచ్చరించాడు. కనుక ఈ మధ్యాహ్నం ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, మనకు సమయం లేదు. ప్రభుచిత్తమైతే ఎప్పుడైనా మనం ధ్యానం చేస్తాం. ప్రభు బలలో మనము పాల్పొందాలని ఆజ్ఞాపించబడినాము. ఎవరు పాల్పొందాలి? మారు మనసు పొంది రక్షించబడి బ్యాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఆ బలలో పాల్పొందుటకు యోగ్యులు. అయితే ఇంకా శరీరములో లోకములు ఉన్నాం కనుక ఎక్కడైనా మాలిన్యము, మచ్చ, డాగు, కలంకము కలిగి ఉంటే, ఎక్కడైనా పొరపాటు, తొట్టుపాటు కలిగి ఉండి కళాపడుతూ తిరస్కరిస్తుంటే పరీక్షించుకుందాం. ప్రభువా, ఈ బలహీనతలు నాలో ఉన్నాయి, నన్ను క్షమించు అని మనల్ని మనం విమర్శించుకుందాం. మనల్ని మనం తీర్పు తీర్చుకొని యోగ్యముగా బలలో పాల్పొందుదాము.